योच्छस्पत्युहुराणमेन भूयिष्ठान् तेन मुक्तिं विधेम फलनेर्या फला पुष्पादाश्च पुष्पिणेः बृहस्पतिप्रसूतास्थानो मुञ्चन्त्वगुंहसः फलं मनोरथफलं पुत्रपौत्रप्रवर्धनं स्मारस्मात् ब्रह्मस्यादस्यान्तिं प्रचित्रमे ఈ పక్కన అటు లాగండి సార్ అటు లాగండి ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః శంకరం ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगदो द्वाः पर्वत इवाभिषाचरिः इन्द्रैव ध्रुवस्तुष्टा धराष्टमोधारज अवशस्तपनं यतः अधरसंजुस्तवः इन्द्रैव पुत्रः अधिष्ठा अपः क्षेत्राणि सञ्जयन्नो इन्द्रजनपथेतरदो ध्रुवं ध्रुवेण हविषा अजं च ब्रह्मणस्पतिः शंकराचार्य भगवान की शंकराचार्य भगवान की शंकराचार्य भगवान की భవిష్యత్తులో ఒక ప్రశ్న వస్తుంది. గుర్రం యొక్క దాంట్లో ఎక్కి ఈ పక్క కాలు పెట్టి అటువైపు కాలు పెట్టే లోపల మోక్షం వస్తుందని ఒకటి ఉంది. జనకుడు ఒక పూటంతా రాజకార్యాలు ఒక పూటంతా పండితులను పెట్టుకొని శ్రవణం చేసేవాడు ఋషులు. ఆయనకు అనుమానం వచ్చింది, ఇంతకాలం నుంచి నేను శ్రవణం చేసి నాకెందుకు రాలేదు అని అందరినీ సమావేశపరిచాడు. ఈ వాక్యం సత్యం అన్నాడు, సత్యం అన్నారు, అయితే నాకు రప్పించమన్నాడు. వీళ్ళు పొందుంటే కదా వాళ్ళకి తెలిసేదని. ఇంతకాలం తిన్నారు, రప్పించకపోతే జైలు, ఒకవాడిని జైలు వేసాడు. చక్రవర్తికి అనుగ్రహం వచ్చిన సరే అప్పుడే ఈయన ఆ దారిని పోతుంటే ఎవరో చెప్పారు అడేదో సభ జరుగుతుంది, చూడ్డానికి వస్తాడు. ఇప్పుడు బజార్ ఉంది కదా, అందరూ అన్నారు ఋషులను ఎత్తి లోపల వేస్తున్నాడయ్యా, నువ్వు చూస్తే ఎన్ని వంకుంటున్నావు, బతుకుంటే బౌలు సాకు వెళ్ళిపో అన్నారు. ఆయన ఏమి వినిపించుకొని వెళ్ళాడు. సరే ఇదంతా అయిన తర్వాత ఇదే ప్రశ్న వేస్తాడు, వస్తున్నాడు నాకు ఇప్పుడు ఇప్పిస్తాను, నీకు ప్రాక్టికల్ చేస్తా అన్నాడు. మరి అన్న ఇక్కడ ఎట్లా బదు ఏకాంతం ఇట్లాంటితో తీసుకెళ్ళాడు. గుర్రం 10 మంది బాడీ గార్డ్స్ తీసుకెళ్ళిన తర్వాత ఆపాడు, ఎక్కువ అన్నాడు. ఒక కాలు పెట్టి ఎట్లయితే ఆగు, గురుదక్షిణ అన్నాడు. నా రాజ్యం నాకెందుకు, నీ మనసు ఇచ్చేయమన్నాడు. ఇచ్చేసి అన్నాడు. ఆయన పోయి కూర్చున్నాడు. ఈయన ఇంతే, మనసు పోయి నాకు ప్రపంచం ఉంది. మనస్సు పోతే మీకు మత్తుపోయి ఇంజెక్షన్ తర్వాత మీకు ఏముంది, కోమా వస్తే బాడీతో డిస్కనెక్ట్, మైండ్ పోయిన తర్వాత మైండ్లో ప్రపంచంలో యాక్షన్ యాడ్ ఉందండి బాడీలో, అంతే అమనస్క స్థితి మోక్షం. సాయంకాలం అయిపోయింది, మంత్రులు రాష్ట్ర కాళ్ళ మీద పడ్డారు, అయ్యా రాజకార్యాలని వచ్చాడు, ఇలా చేయించాడు, చేశాడు, వచ్చాడు. ఏమయ్యా సరే నా రాజ్యం అని లేదు, ఇక మీద నా రాజ్యంగా నువ్వే రాజ్యం చేయమన్నాడు. నేను కాదు, నీది కాదు రాజ్యం. ఆయన అష్టావక్రుడు అంటే అష్టావక్ర గీత అని ముగింతా పోతే కానీ జ్ఞానం రాదు. ఎంతవరకు ఆ బంక పట్టుకునిందో అంతవరకు మనస్సు పరమాత్మ మీద నిలవదు.
అష్టావక్ర మహర్షి వారికి, అష్టావక్ర మహర్షి వారికి, అష్టావక్ర మహర్షి వారికి. డిటాచ్ అవసరం వస్తే దేనితో కురుడి ఎట్లయితే అంటుకోకుండా విడిపోతుందో అలా వ్యవహరించడానికి నేర్పించారు. దాని పేరు అసంగత్వం. అసంగత్వం వచ్చిందంటే డిటాచ్మెంట్. మళ్ళీ వ్యవహారం వదిలేసి పారిపోయాడా, రాజ్యం అంతా చేయడు, ప్రపంచం అన్ని వ్యవహారాలు చూశాడు. కానీ దాని నుంచి అటు పక్క వచ్చేసరికి తాను వేరు, వ్యవహారం వేరు. మానసికంగా ఏమి ఎఫెక్ట్ ఇవ్వలేదన్నమాట. అది సంస్కృత భాష సుష్ఠురేవా రాయి ఇక్కడ పెట్టండి. ఓం హిరణ్యపాత్రమధో పూర్ణం దదాతి వ్యాస భగవాన్ వారికి, వ్యాస భగవాన్ వారికి, వ్యాస భగవాన్ వారికి. అక్కడ పెట్టాంగా ఎక్కడెక్కడ పెట్టాం. అలా రాడగితే ఆయన చేసిన లాస్ట్లో పోటీ పరీక్ష పెట్టి ప్రయత్నించాలి. గురువు గారు ఆశీస్సులే గొప్ప. గురువు మించిన వాడు లేడు. ఆయన చెప్తాడట మన కబీర్ దాస్, గురువు భగవంతుడు ఇద్దరు వస్తే మూడు గురువుకు నమస్కారం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహం కాకుండా ఇవి పడేటట్టు తర్వాత తీసినప్పుడు ఇక్కడ పెట్టమ్మా కొబ్బరి కొట్టి. బాగా వచ్చినాయి బాబు, వచ్చింది. బాగా వచ్చినాయి. నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అగ్నిజ్యోతిషన్వా వాయుమతీం ప్రాణవాదీం స్వర్గాయోపావాయుమతీం ప్రాణవాదీం స్వర్గాయోపాదధామి భాస్వాదీం సూర్యో జ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహా సజోర్దేవేన సవిత్రా సజోరాత్రేంద్రావత్యా సజోర్దేవేన సవిత్రా సజోర్దేవేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. విద్యాప్రకాశనంద స్వామికి, విద్యాప్రకాశనంద స్వామికి. కుంకుమ. ఓం ఆజనేతే పరాజనే కట్టమంటారా? కట్టమంటారా? నీ కట్టాలి. పరమస్కృతం కేవలం జ్ఞానమూర్తిం యద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అక్కడికి పూలు వేయండి. శ్రీ విద్యాప్రకాశానంద స్వామినే నమః. ఓం ఆచార్యాయ నమః. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః. ఓం దయానిధయే నమః. ఓం సత్యజ్ఞానానందరూపాయ నమః. ఓం సదాచారాయ నమః. ఓం యోగయోనయ నమః. ఓం ప్రజ్ఞానిధాయ నమః. ఓం పంచకోశ విలక్షణాయ నమః. మందార పూలని చూడడం అక్కడ. మందార పూలు పట్టండి కొద్దిగా. విద్యాప్రకాశానంద స్వామినే నమః. ఇయ్యో సార్. ఇది కూడా స్వామి విద్యాప్రకాశన స్వాముల వారికి, విద్యాప్రకాశన స్వాముల వారికి, భగవాన్ విద్యాప్రకాశన స్వాముల వారికి. నిధిస్తుంది. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ ఆదిరూపాయ మంగళం. ఓం శ్రీ సద్గురు మహారాజ్ కీ జై. చాలా రాజగోపాల్ మంచి ఆఫీసర్, చాలా మంచి ఆఫీసర్. తమను ఇన్వైట్ చేద్దామని వచ్చారు స్వామి అలానా టెంపుల్కి. దర్శనం చేయాలి. వీళ్ళవన్నీ చూసుకొని ఒకటి 11కి వస్తాను. టిఫిన్ చేసి మీరు అక్బర్ గారిని బాగా చెప్తాను. చాలా